కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నెంబర్ 6లో కొంతమంది నిర్మించిన అక్రమ కట్టడాలను సోమవారం తెల్లవారుజాము నుండి అధికారులు తొలగిస్తున్నారు. కళ్ళు దుకాణం, ఇసుక కుప్పల అమ్మకం కోసం వేసిన రేకుల షెడ్డులను జేసీబీ సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని తెలిపారు. కోర్టు నుండి స్టే ఉన్నప్పటికీ అధికారులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 8లో ఉన్నామని తెలిపినా అధికారులు మార్కింగ్ చేసిన వాటిని తొలగించాలన్నారు. కానీ సర్వే నంబర్ 6 మున్సిపాలిటీకి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలు కాకుండా పక్కనే ఉన్న దుకాణాలు తొలగించడం బాధాకరమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఇది పెట్టాలి కదా మరి దొంగ సర్వేలు ఎంత చేస్తారు సార్ మరి ఆ రోజు చూపించారు దాని ప్రకారం మార్కింగ్ లేదు ఏరో మార్కెట్ పెట్టాలి కదా అక్కడ రోడ్ నుంచి నువ్వు వస్తారా మీరు సర్వే చేసి అది మాట్లాడు మళ్ళీ లేదు మాట్లాడు జూలై 26 ఈ షాప్ మాది కొనుక్కొని షెడ్ వేసుకున్నాము, షాప్ నడిపిస్తున్నాము, 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాము. ఈ సర్వే చేసినామని చెప్పి ఎలాంటి సర్వే నోటీస్ ఇవ్వకుండా, పక్కపొంటి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఒప్పుకోదు. మాకు నోటీస్ వేయాలి. మా సర్వే నంబర్ 8, ఈ గవర్నమెంట్ సర్వే నంబర్ 6 అది కావచ్చు, కానీ మా బార్డర్ ఆందాకుంది. మేము మొన్న సర్వే చేయించుకున్నాం. వాళ్ళు సర్వే చేసినప్పుడు మాకు నోటీస్ అయితే ఇవ్వాలి కదా పక్కపొంటి వాళ్ళకి. ఆ నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. అయినప్పటికీ వాళ్ళు చేసిన మార్కింగ్ కాకుండా వాళ్ళు సగానికి చేసిరు మార్కింగ్. అది కాకుండా మొత్తం షాప్ తీసేసిరు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక 56,000 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? టీపీఓనా, మున్సిపల్ ఆఫీసరా, ఎమ్మెల్యేనా? ఎవరిస్తారు మాకు? ఇప్పుడు మేము చాలా పేద ఫ్యామిలీలు ఉంటాయి మా సంస్థలో. 140 మంది దీని మీద ఒక 500-600 మంది ఆధారపడి జీవిస్తున్నాము. మరి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మా బతుకు తెరువేంది? దయచేసి మా నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారో, మున్సిపాలిటీ చేస్తారా, ఎవరు చేస్తారో చేయాలి. మేమైతే ఊరుకోము. ఈ మళ్ళీ ప్రజావాణిలో సర్వే కూడా పెట్టినాం. దీన్ని టీఫన్ కట్టినాం, అన్ని కట్టినాము. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేసుకోమని చెప్పడానికైనా ఒక నోటీస్ ఇవ్వాలి కదా. అందులో కళ్ళు దించాం కదా. ఒకవేళ నిజంగానే మీరు చేస్తే, ఏది చెప్పకుండా ఇట్లా చేస్తే ఒక దొంగ రాత్రి వచ్చి ఇట్లా చేయడం ఏంది? మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏదో దొంగతనాన్ని సంపాదించి. నా పేరు రాజు. మన కామారెడ్డి వీక్లీ మార్కెట్లో ఇది గత 70 సంవత్సరాల నుండి కూడా మేము కబ్జాలో ఉన్నాము. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ దీనికి హైకోర్టు స్టే ఉన్నది. స్టే కూడా ధిక్కరించేసి అధికారులు డిస్ప్లే చేయడం జరిగింది. ఆల్రెడీ స్టే ఉందని చూపిస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. హైకోర్టు స్టే ఉంటే మాకేం సంబంధము, ఇది మేము పట్టించుకోమని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా మొత్తం డిస్ప్లే చేసేసారు. ఎలాంటి ఇంటిమేషన్ లేదు, అలాంటి ఆధారం ఏం చూపించకుండా అది డిస్ప్లే చేశారు. అది ఇప్పటిది కాదు, దగ్గర 60-70 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వాళ్ళు మాకు ఎవరైతే అమ్మిరో వాళ్ళు ఇక్కడ ఉండే ఆధీనంలో ఉండే. ఇన్ని రోజులు అధికారులు ఏం చేసినారు? ఇప్పుడు వచ్చేసి ఇది డిస్ప్లే చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాను.